శాస్త్రులు పరిచయలో అనేక సందర్భాలలో ఆయనని శోధించాడు. పాపములో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి స్త్రీని తీసుకొచ్చి బోధ కూడా ఈమె పాపము చేస్తుండగా పట్టబడింది. అయితే ధర్మశాస్త్రం ఈ రీతిగా చెబుతుంది, దానికి నువ్వేమి చెప్తావు? తీసుకొచ్చింది ఎవరిని? పాపములో పట్టబడిన స్త్రీని. అంటే ఆమె వ్యభిచారమందు పట్టబడింది. అయితే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఎవరిని తీసుకురావాలి? ఇద్దరిని తీసుకురావాలి, ఒక్కడు లేదు కదా. వాస్తవంగా ఏం చేయాలి? ఇద్దరిని తీసుకురావాలి. వాడెవడో అధికారి కుమారుడు, ఉన్నతమైన కుమారుడు ఉంటాడు. వాడిని విడిచిపెట్టి ఈమెను తీసుకొచ్చి నువ్వేమి చెబుతావు అన్నారు. అన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము లేని వాడు మొదట ఆ మీద రాయొచ్చు. ఆ ఒక్క మాటకి పెద్దవాడు మొదలుకునే చిన్నవాని వరకు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రెండో సందర్భాన్ని గమనించినప్పుడు మరలా ఇంకొక సందర్భంలో బోధ కూడా కైసరికి పన్ను చెల్లించకూడదా, దానికి నువ్వేం చెబుతావు అంటే, ఇక్కడ ఏ విధంగా అయినా కానీ ప్రభువుని ఏం చేయాలి? పట్టుకోవాలి, ప్రభువు పైన నేరము మోపాలి. అంటే ఈయన దేవుణ్ణి ప్రేమించండి, దేవునికి ఇవ్వమంటే కైసరికి వ్యతిరేకంగా అవుతాడు. కైసరికి ఇవ్వండి అంటే దేవునికి ప్రేమించిన వాడు కాడు. అందుకని ప్రభువు ఏమన్నాడంటే, ఒక రోకలు సోపండి అన్నాడు. ఒక రోకలు సోపండి అన్నాడు. ఆ రోకలు చూపించినప్పుడు దీనిపైన రాత ఎవరివి అన్నప్పుడు ఇవి కైసరివి అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అంటే ఈ లోకము ప్రభువుని వదిలిపెట్టలేదు. ఈ లోకము ఎవరిని వదిలిపెట్టదు. ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి మనలను మనము తప్పించుకోవాలి అని అంటే మనము ఏం కలిగి ఉండాలి? వివేకము కలిగి ఉండాలి.